సిఎల్పి సమావేశం తర్వాత బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. బీజేపీ కలిసి ఆడుతున్న వింత నాటకం రాష్ట్ర ప్రజానికం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం వీరు పదవులు హోదాల కోసమే ప్రజలను విడదీసి రెచ్చగొట్టి శాంతి భద్రతలు కూడా విఘాతం కలిగించే కార్యక్రమానికి పాల్పడేటువంటి రాజకీయ పార్టీలుగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే ఈ జాతి అద్భుతంగా నిర్మించబడుతుంది. కాబట్టి గెలిపించవలసిందిగా కోరుతూ శాసన సభ్యుల్ని కొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన కేసీఆర్కి బుద్ధి చెప్పవలసిందిగా ప్రజానికానికి సిఎల్పి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే మీరు అందించినటువంటి జీవన్ రెడ్డి గారి గెలుపు ద్వారా మీరు అందించినటువంటి ఈ ఫలితం తప్పనిసరిగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి తెలంగాణ ప్రజానికం నడుం బిగించినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో మీరు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా కోరుతూ రాహుల్ గాంధీ గారు 1వ తారీఖు నాడు ఏప్రిల్ 1వ తారీఖు నాడు వచ్చేటువంటి ఈ జహీరాబాద్ సభకి, వనపర్తి సభకి, హుజూర్ నగర్ సభకి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. శాసన మండలి సభ్యుడిగా మొట్టమొదటిసారి గెలిచి గాంధీ భవన్కి సిఎల్పి సమావేశానికి వచ్చిన జీవన్ రెడ్డి గారిని అభినందిస్తూ ఇప్పుడే వారికి శాసనం కాంగ్రెస్ పార్టీ పక్షాన సిఎల్పి పక్షాన వారిని అభినందించడం కూడా జరిగింది. వారి కూడా మీడియా మిత్రులు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన శాసన మండలి ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించి వారి సమస్యల ప్రస్తావనకు ఈ ప్రభుత్వాన్ని స్పందింపజేసే విధంగా ఒక ప్రశ్నించే గొంతుకగా ముఖ్యంగా ఆనాటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి విద్యార్థి లోకం, నిరుద్యోగ యువత, ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ ద్వారా ఉపాధి పొందుతున్నటువంటి యువత, ప్రైవేట్ సెక్టర్లో ఉపాధి పొందుతున్నటువంటి యొక్క యువత అందరూ కూడా చెప్పంటూ నేను ఈ పట్టభద్రుల ఎన్నికల్లో మరి ఓటింగ్ ద్వారా వారి యొక్క ఈ ప్రభుత్వ అప్రజాస్వామిక నిరంకుశ పోకడలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి, వారి జీవితాలు బాగుపడతామని చెప్పని భావించడం జరిగిందో, రాష్ట్రం ఏర్పడ్డ నాడు స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో శాస్త్రసభ వేదికగా 1,20,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టు పేర్కొన్నాడే. దానికి తోడు ప్రతి సంవత్సరం ఒక 20,000 ప్రభుత్వ ఉద్యోగస్తులు పదవి విరమణ పొందితే 80,000 అవుతుంది. అంటే 80,000 ప్లస్ 1,20,000 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవకాశం ఉండి కూడా కేవలం 20,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయబడి 1,80,000 మంది నిరుద్యోగ యువతకు మరి అవకాశం కల్పించలేకపోవడంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షలు నెరవేర్చబడటంలో ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా చెప్పండి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ ఏదైతుందో దాన్ని పూర్తిగా రూపుమాపి అందరినీ శాశ్వత ప్రాతిపదికన మరి ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించబడడం జరుగుతుందని చెప్పి భావించడం జరిగింది. వారి ఉద్యోగాలు క్రమబద్ధీకరింపబడలేదు. అట్లా ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులకు సంబంధించి వారి కనీస హక్కులు వారి పిఆర్సీ కాల పరిమితి ముగిసి దాదాపు 8 మాసాలు గడుస్తున్నది. ఇంతవరకు కొత్త పిఆర్సీ నివేదిక లేదు, కనీసం మధ్యంతర భృతి లేదు. అదే మన పొరుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఉందో
20% మధ్యంతర పూర్తి ప్రకటించింది. అట్లాగే సిపిఎస్ విధానం రద్దు చేయబడి దాని స్థానే ఓపీఎస్ విధానం పునరుద్ధరింపబడాలనేటువంటి ఒక ఆందోళన కూడా కొనసాగుతున్నది. 2 డిఎల్ రావాల్సింది ఏదైతే ఉందో పెండింగ్ ఉన్నది. ముఖ్యంగా ప్రభుత్వ విద్యాలయాలను బలోపేతం చేయడానికి కావాల్సినటువంటి ఒక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి అదే మన పొరుగు రాష్ట్రం 2 డిఎస్సి నియామకాలు పూర్తి చేసుకొని 3వ డిఎస్సి నియామకానికి ఉపక్రమించింది. మన దగ్గర ఇంతవరకు ఒక డిఎస్సి నియామకం లేదు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్స్ ఏదైతే ఉందో వారికి ఉద్యోగ అవకాశం లభించక ప్రైవేట్ సెక్టర్లో విద్యాలయాల్లో ఉపాధి పొందుతూ మరి కనీస ఉద్యోగ